హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఇట్స్ మీ సుస్మిత ఛానల్ అండి. నా ఛానల్ అయితే మానిటైజేషన్ అయిపోయిందండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ అండి. నా వ్యూయర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ చాలా థ్యాంక్ యూ అండి. అదేవిధంగా యూట్యూబ్ వాళ్ళకి కూడా నేను థ్యాంక్ యూ చెప్తున్నానండి. నా ఛానల్ 5 మంత్స్లో మానిటైజేషన్ అయిపోయింది. ప్లస్ అదేవిధంగా 2 మంత్స్ తర్వాత నాకు ఫస్ట్ శాలరీ అయితే రిసీవ్ చేసుకున్నానండి. చాలా నాకు మంచిగా అనిపిస్తుందండి. నిజంగా నా యూట్యూబ్ నుంచి మనీ వస్తాయా రావా అన్న డైలమాలో అయితే ఉన్నాను. అందరికీ అన్ని వ్యూస్ ఎలా వస్తున్నాయి ఏంటి అని చాలా ఎన్ని వీడియోస్ చూశానంటే, ఎంతమంది రీసెర్చ్ చేశానంటే, ఎన్ని టెక్ ఛానల్స్ అయితే చూశానో నేను. నేను కూడా చెయ్యాలి, ఏదో ఒకటి చెయ్యాలి, సక్సెస్ అవ్వాలి అన్న నిజంగా పట్టుదల ఉంటే గనక నిజంగా సక్సెస్ అవుతుందండి ఛానల్ అయితే. యూట్యూబ్ నుంచి అయితే ఫస్ట్ శాలరీ అయితే రిసీవ్ చేసుకున్నానండి. చాలా బాగా అనిపించింది నాకు. నిజంగా నా ఛానల్ ఇంత బాగా మానిటైజేషన్ అయిపోయింది. ప్లస్ యూట్యూబ్ కూడా మానిటైజేషన్ చేసిద్దా లేదా అని అనుకున్నానండి. లేదండి, నిజంగా మా యూట్యూబ్ నుంచి అయితే శాలరీస్ వస్తున్నాయండి. మంత్లీ శాలరీస్ అయితే వస్తాయి. ఫస్ట్ మీకు స్టెప్ బై స్టెప్ వాళ్ళు మీ కంటెంట్ని చూస్తారండి. చూసిన తర్వాత మీ ఛానల్ని అయితే వాళ్ళు ప్రమోట్ చేస్తారు. నిజంగా కాకపోతే అంత ఫాస్ట్గా రిసీవ్ అనేది చేసుకోదండి. ఎందుకంటే మీకు 500 సబ్స్క్రైబర్స్ అవ్వాలి. తర్వాత 3 మిలియన్స్ వ్యూస్ అన్న అవ్వాలండి ఫస్ట్ స్టెప్. లేదు అంటే 1000 సబ్స్క్రైబర్స్ అవ్వాలి. వాచ్ అవర్స్ అయితే 3000 కంప్లీట్ అవ్వాలండి. అప్పుడే మీ ఛానల్ అనేది మానిటైజేషన్లోకి వెళ్తుందండి. అప్పుడు వెళ్ళిన తర్వాత మీ ఛానల్ కొంచెం ఒక 1 వీక్ టైం పట్టిద్దండి. టైం పట్టిన తర్వాత వాళ్ళు మానిటైజేషన్ చెక్ చేస్తారండి. మీ కంటెంట్లో ఏమన్నా పాలసీ గైడెన్స్ లేకుండా ఉన్న వీడియోస్ ఏమన్నా ఉన్నాయా లేదా అని చెప్పి వాళ్ళు వెరిఫై చేసి ఫస్ట్ మీరు చెక్ చేసుకోవాలండి. మీరు మానిటైజేషన్‌కి వెళ్ళాలి అనుకుంటే గనక మీరు ముందుగా అవన్నీ మీ వీడియోస్ అన్నీ మీరు వెరిఫై చేసుకోవాలండి. మానిటైజేషన్ స్టెప్ బై స్టెప్ యూట్యూబ్ అనేది వాళ్ళు చెక్ చేసి మానిటైజేషన్ చేస్తారండి. చేసిన తర్వాత కంపల్సరీ మీకు వీడియోస్ అన్నీ వెరిఫై చేస్తారు. ఎన్ని వ్యూస్ వచ్చినాయి, అనేది వాళ్ళు చెక్ చేసిన తర్వాతే మీకు మానిటైజేషన్‌కి ఎలిజిబిలిటీ అయ్యారు అని చెప్పి మీకు మెయిల్ వస్తదండి. మెయిల్ వచ్చిన తర్వాతే మీకు వాళ్ళు చెక్ చేసిన తర్వాత మొత్తం అయిన తర్వాత మీకు 1 మంత్ తర్వాత వాళ్ళు పిన్ అనేది వెరిఫై చేస్తారండి. మీ అడ్రస్ వెరిఫికేషన్ అయిన తర్వాత పిన్ అనేది మీకు గైడెన్స్ ఇస్తారండి. మీరు నేను స్టెప్ బై స్టెప్ మీకు ఎలా నేను చేశాను అనేది, వాళ్ళ నుంచి ఎలా వస్తాయి ఏంటి అనేది, మీరు చాలా టెక్ ఛానల్స్ ఉన్నాయండి. టెక్ ఛానల్స్ వాళ్ళు ప్రతి వీడియో అయితే వాళ్ళు పెట్టారండి. చక్కగా మీరు ఎవరన్నా కొత్తగా యూట్యూబర్స్ ఛానల్ ఎవరైనా చేసుకోవాలి అనుకుంటే గనక వాళ్ళ స్టెప్ బై స్టెప్ వాళ్ళు ప్రతి వీడియో అయితే టెక్ ఛానల్స్ వాళ్ళైతే పెట్టారండి చాలా బాగా. వాళ్ళ చూసి మీరు గైడెన్స్ తీసుకొని మీరు స్టెప్ బై స్టెప్ మీరు కంగారు పడకుండా యూట్యూబ్ ఛానల్ మీ కంటెంట్ ఎవరైతే ఏ కంటెంట్ చేయాలనుకుంటున్నారో ఆ కంటెంటే ఉండాలండి. సేమ్ ఎట్ ఎ టైం వీడియోలో మీ ఛానల్‌లో ఒకే కంటెంట్ ఉండాలండి. కంటెంట్ ఉంటేనే మీరు ఎలిజిబిలిటీకి ప్లస్ సబ్స్క్రైబర్స్ కూడా మీరు నచ్చుతారండి. అప్పుడే మీ ఛానల్ ప్రమోషన్‌కి ఎలిజిబిలిటీ అవుతారు. మీరు కూడా చూడండి. టెక్ ఛానల్స్‌ని చూసి మీరు ఫాలో అయ్యి మీరు యూట్యూబ్ గైడ్‌లైన్స్ ఎలా ఏంటి అనేది మీరు చూసుకొని మీరు వీడియో అయితే చేసుకోండి. చేస్తేనే నిజంగా యూట్యూబ్ నుంచి అయితే శాలరీస్ వస్తున్నాయండి. ఇంట్లో ఎవరైతే ఖాళీగా కూర్చుంటున్నారో వాళ్ళకైతే చాలా బాగా మంచి ప్లాట్‌ఫామ్ అండి. అన్‌ఎంప్లాయ్‌మెంట్స్‌కి ఎవరైతే ఉన్నారో అయితే వాళ్ళు నిజంగా వర్క్ ఫ్రమ్ హోమ్ కావాలి అనుకున్న వాళ్ళైతే యూట్యూబ్ అయితే మీకు మంచి శాలరీస్‌ని అయితే ఇస్తుందండి. నిజంగా నాకు